హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రసూల్ అండ్ అషుల్ వర్క్స్. అందరూ ఎలా ఉన్నారండి అండ్ ఈ విధంగా ప్రిపేర్ అవుతున్నారు. నేనైతే డైలీ రొటీన్ ప్రకారంగా ఎర్లీ మార్నింగ్ 6 కల్లా లేచి రెడీ చేసి స్టడీ హాల్కి వచ్చేసాను. ఇంకా రావడం ట్యూటోరియల్స్ ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట. ఈరోజు మన ట్యూటోరియల్స్ వచ్చేసి హిస్టరీ, ప్రీ హిస్టారిక్ క్లాస్ వినాలా, తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీలో స్పేస్ టెక్నాలజీ రివిజన్ చేయాలా, దాని తర్వాత పాలిటీ లోక్సభ 2 days నుంచి ఉంది కదా అది కంప్లీట్ చేయాలా, ఎకానమీ 2 days నుంచి స్కిప్ చేస్తున్నాము, టెస్ట్ రాయాలా. సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్కి ఎవరైనా సరే ఫస్ట్ టైం విజిట్ చేసింటే కన్నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. వీడియో అంతా చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ ద్వారా కామెంట్ చేయండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్ ద్వారా కామెంట్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం వరకు మర్చిపోదండి. నెక్స్ట్ ఇంకా హిస్టరీ విషయానికి వచ్చేసా కానీ హిస్టరీ చూడంగా అంటే సైలెంట్గా ఏమీ నోట్ చేసుకోకుండా సైలెంట్గా క్లాస్ వింటుండగా నాకు చాలా అంటే లేజీగా అనిపిస్తుంది అనమాట. నిద్ర వస్తున్నట్టు, ఆవలింత వస్తున్నాయి, నిద్ర వచ్చేస్తుంది. సో ఇలా అయితే కుదరదు, హిస్టరీ మనం కంప్లీట్ చేయాలని చెప్పేసి నేనైతే కన్నా నోట్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట. సో మీలో ఎంతమందికి ఇలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలా అనిపించినప్పుడు మీరేం చేశారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే కన్నా నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం కరెక్టా కాదా, ఎందుకంటే బుక్ ఆల్రెడీ ఉంది కదా, మళ్ళీ నోట్ మేకింగ్ చేసే టైం సరిపోతుందా లేదా అనుకుంటా ఒక డైలమాలో నోట్ మేకింగ్ అనేది స్టార్ట్ చేశాను. సో అది కూడా ఎంతవరకు చేశానో వీడియోలో చూపిస్తాను, కొద్దిగా వెయిట్ చేయండి. సో మీరు ఎలా అంటే స్టార్టింగ్లో ఎలా చదివారు, హిస్టరీని ఎలా కంప్లీట్ చేశారు అంటే ఆల్రెడీ చాలామంది నేను పెట్టిన వీడియోకి ప్రీవియస్లో కామెంట్ చేశారు కదా హిస్టరీ చాలా ఈజీ అది ఇది అనేసి. సో వాళ్ళు దయచేసి నాకు కొంచెం సజెషన్స్ ఇవ్వడానికి ట్రై చేయండి. సో మొత్తానికైతే నేను నిద్ర రాకుండా నేనైతే కానీ రాయడం స్టార్ట్ చేశాను. నేనైతే నోట్ మేకింగ్ ఇలా చేశాను అనమాట. పాలియోలిథిక్ ఏజ్ అంటే ప్రాచీన ప్రీ హిస్టారిక్ ఏజ్లో సో నోట్ మేకింగ్ అనేది ఇలా చేసుకుంటూ వచ్చాను. సో ఇది కరెక్టా కాదా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలా బ్రేక్ తీసుకున్న తర్వాత మళ్ళీ తిరిగి 11కి స్లాట్ 2 కోసం కూర్చున్నాను అనమాట. నిన్న నేను చెప్పాను SSLV D1 లాంచ్ ఈరోజు స్టార్ట్ చేయాలా. నిన్న ఇస్రో రాకెట్స్ అన్న లాంచ్ వెహికల్స్ అన్న ఒకటే అది చదివామని చెప్పాను కదా. అందులో లాంచ్ వెహికల్స్ అంటే ఏంటి, సో దాని ప్రొపల్షన్ ఏంటి అవన్నీ చెప్పాను కదా నేను వీడియోలో. ఒకసారి చూడకపోతే మన ఛానల్ ఉంటుంది, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఈరోజు SSLV D1 లాంచ్ చదివే ముందు SSLV గురించి చదవాలన్నమాట. అసలు SSLV అంటే ఏంది, SSLV అనేది ఆ రాకెట్ని ఎందుకు తయారు చేశారు, ఎన్ని రకాలుగా దాన్ని తయారు చేశారు, SSLV మినీ రాకెట్ అంటే ఏంది, మ్యాక్రో రాకెట్ అంటే ఏంది, నానో రాకెట్ అంటే ఏంది, ఈ SSLV మెయిన్గా దీని ఫీచర్స్ ఏంటి, ఎందుకు ఇది తయారు చేశారు, మనకు PSLV GSLV ఉన్నా కూడా మనం SSLVని ఎందుకు తయారు చేయాల్సి వచ్చింది, దాని తర్వాత దీని హైట్ ఏంటి, దీని వెయిట్ ఏంటి, ఎంతవరకు దీన్ని ఏ యొక్క కక్షలోకి దీన్ని ప్రవేశపెట్టబోతున్నారు, దీన్ని మ్యానుఫ్యాక్చర్ చేసింది ఎవరు, తర్వాతనే అవన్నీ చదివిన తర్వాత SSLV D1 లాంచ్ గురించి ఎక్కడి నుంచి లాంచ్ చేశారు, ఎవరు లాంచ్ చేశారు, ఆబ్వియస్లీ ఇస్రో లాంచ్ చేస్తుంది కానీ ఎక్కడి నుంచి లాంచ్ చేశారు, తర్వాత ఏ డేట్లో లాంచ్ చేశారు, అందులో వెళ్ళినటువంటి పేలోడ్స్ ఏంటి, ఆ పేలోడ్స్లో కూడా మళ్ళీ ఎన్ని శాటిలైట్స్ ఉన్నాయి. సో ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలన్నమాట. మెయిన్ పేలోడ్ ఏముంటుంది, సబ్ పేలోడ్ ఒకటి ఉంటుంది. దాని తర్వాత ఈ SSLV D1 అనే రాకెట్ని ఒక స్పెషల్ అకేషన్ కోసం రెడీ చేశారు. ఆ అకేషన్ నేమ్ చెప్తాను, ఈ రాకెట్ నేమ్ మీరు నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆ అకేషన్ పేరు ఏంటంటే కన్నా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సెలబ్రేషన్స్లో సందర్భంగా 75 years ఆఫ్ ఇండిపెండెన్స్ సెలబ్రేషన్స్ సందర్భంగా ఈ రాకెట్ని తయారు చేసినారు. ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే కన్నా ఈ రాకెట్ నేమ్ ఏంది, అందులో కూడా ఈ రాకెట్లో ఎవరెవరు పార్టిసిపేట్ చేసినారు, ఎవరు దీన్ని రాకెట్ని తయారు చేశారు, స్టూడెంట్స్ తయారు చేశారు అనమాట. అది ఎంతమంది స్టూడెంట్స్ తయారు చేశారు, ఎవరు తయారు చేశారు, ఏ ఒక్క స్కూల్ తయారు చేసిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో అలా సైన్స్ అండ్ టెక్నాలజీ కంప్లీట్ చేసుకొని 12:55కి లంచ్కి వెళ్ళిపోయాను అనమాట. లంచ్కి వెళ్ళిపోయేసి తిరిగి మళ్ళీ 2:30కి నేను రిటర్న్ వచ్చాను. ఎందుకంటే ఇప్పుడు స్లాట్ 3 మనం చదువుతున్నటువంటి స్లాట్ 3 ఏంది, ఇండియన్ పాలిటీ కోసం వచ్చాను అనమాట. ఇండియన్ పాలిటీ నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను. నేను బోత్ ఇంగ్లీష్ మీడియము తెలుగు మీడియం రెండు ఒకేసారి ఫాలో అవుతూ చదువుతూ ఉంటానని చెప్పేసి ప్రీవియస్ వీడియోలో చాలా వీడియోస్లో చెప్పాను. సో ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను. నేను ఆల్రెడీ రాశాను కదా లోక్సభ అని చెప్పేసి. లోక్సభలో స్పీకర్ గురించి చదివిన తర్వాత నాకు ఇతను అసలు వావ్ అనిపించింది. నేను స్పీకర్ పొజిషన్కి ఉన్న పవర్స్ అసలు అధికారులు చదివిన తర్వాత నాకైతే రియల్లీ అసలు స్పీకర్ పొజిషన్ చాలా గ్రేట్ మనకి అసెంబ్లీలో అనిపించింది నాకు. స్పీకరు, డిప్యూటీ స్పీకరు, ఇంపీచ్మెంట్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, ఓటింగ్ ప్రాసెస్ ఏముంటుందో అది చదివాను. తర్వాత ప్యానెల్ వైస్ చైర్పర్సన్స్ ఉంటారు కదా, సో అందుకే ఎవరిని ఎలక్ట్ చేశారు, ఎంతమందిని సెలెక్ట్ చేశారు దానికి, ఒకవేళ స్పీకర్ లేని పక్షంలో వీళ్ళు ఏ విధంగా అధికారాలు ఉంటాయి. దాని తర్వాత ప్రొటెం స్పీకరు అపాయింట్మెంట్ ఎవరు చేస్తారు, ఓత్ ఎవరు చేపిస్తారు, ఎప్పటి వరకు ఉంటారు, 18th లోక్సభ ప్రొటెం స్పీకర్ ఎవరో తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. డెఫినెట్గా గూగుల్ యూస్ చేయకుండా డైరెక్ట్ వీడియో చూస్తానే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వాళ్ళ యొక్క నేను ఖచ్చితంగా పిన్ చేస్తాను. దాని తర్వాత వన్స్ ఏ స్పీకర్
ఫర్ ఆల్వేస్ ఎ స్పీకర్ అనే నినాదం ఇచ్చిన కంట్రీ ఎవరు? దాని తర్వాత పార్లమెంట్ అపోజిషన్ లీడర్ స్టేటస్ రావాలంటే గాన వాళ్ళకి ఎన్ని సీట్స్ ఉండాలా, లేదంటే అపోజిషన్ లీడర్ అనే హోదాని ఎలా కల్పిస్తారు? సో అది చదివాను అనమాట. తర్వాత అంటే 1/10 రావాలా అది ఇది ఉంటాయి కదా. సో అలా నో కాన్ఫిడెన్స్ మోషన్ చదివాను, తర్వాత కాన్ఫిడెన్స్ మోషన్ చదివాను, మోషన్ ఆఫ్ ట్యాంక్స్ చదివాను. సో అలా కంప్లీట్ చేసేసరికి 5:30 అయిందనమాట. సో మళ్ళీ బ్రేక్ తీసుకొని తిరిగి మళ్ళీ 6:57కి వచ్చేసాను నేను. నెక్స్ట్ స్లాట్ 4 అండి. చెప్పాను కదండి, ఎకానమీ అనేది టెస్ట్ రాయకుండా చాలా డేస్ నుంచి స్కిప్ చేస్తూ వస్తున్నాను నేను. టైం సరిపోక, లేదంటే కన్నా వేరే దానికి ఎక్కువ టైం పెట్టేసి, లేదంటే కొంచెం వర్క్ ఉండి అలా స్కిప్ చేస్తూ వస్తాను అనమాట. ఈరోజు ఎలా తిరిగి అంటే రివిజన్ చేయకుండానే డైరెక్ట్ టెస్ట్ రాద్దామని ఫిక్స్ అయిపోయాను. సో అగ్రికల్చర్ టెస్ట్ ఓపెన్ చేశాను అనమాట. ఈ టెస్ట్లో మొత్తము 45 క్వశ్చన్స్ ఉన్నాయి, 45 మార్క్స్కి. తర్వాత 45 మినిట్స్ టైం షెడ్యూల్ అనేది ఇచ్చారు. సో టెస్ట్ కంప్లీట్గా రాస్తున్నాను. టెస్ట్ రాసిన తర్వాత నాకు ఒకటి అనిపించిందండి, రివిజన్ చేయకుండా టెస్ట్ మటుకు రాయొద్దు అని అనిపించింది నాకు. ఎందుకంటే కన్నా అగ్రికల్చర్ టాపిక్ నేను చదివాను. అగ్రికల్చర్ టాపిక్ చదివిన తర్వాత ఇప్పుడు నేను ఎగ్జామ్ రాస్తుంటే కన్నా నాకు చాలా టర్మ్స్ గుర్తొస్తున్నాయి, చాలా టర్మ్స్ స్కిప్ అయిపోతున్నాయి. సో అది అనిపించింది అనమాట నాకు. సో మీరు కూడా ఇలా చేసింటే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో అదే ఒక టెస్ట్ రాసిన తర్వాత మళ్ళీ 8:40కి అలాగా బడ్జెట్ సెషన్స్ ఉన్నాయి కదా. సో బడ్జెట్ సెషన్స్ ఓపెన్ చేసి క్లాస్ వినడం స్టార్ట్ చేశాను నేను. బడ్జెట్ ఇంతవరకు చూడలేదు. సో బడ్జెట్ సెషన్స్ ఓపెన్ చేసి సార్ క్లాస్ వినడం స్టార్ట్ చేశాను అనమాట. సార్ యాప్లో ప్రొవైడ్ చేశారు ఇవి. చాలామంది యూట్యూబ్లో కూడా చెప్పారు. సో ఒకసారి క్లాసు ఇది సార్ విందాము, కొత్తగా అప్లోడ్ చేశారు కదా, సో ఎలా ఉందో చెక్ చేసామని చెక్ చేస్తున్నాను అనమాట. సో అది టెస్ట్ రాశాను. టెస్ట్ రాసిన తర్వాత నాకు చదవకుండా రాయకూడదు అనిపించింది. సో రివిజన్ చేసి మళ్ళీ టెస్ట్ రాయాలి నెక్స్ట్ టైం నుంచి రాసేటప్పుడు. సో అలా కంప్లీట్ చేసుకున్నాక టైం 9:30 అయిందనమాట. సో ఇది గాయస్ ఓవరాల్గా ఈరోజు షెడ్యూల్ లాగా అనేది. మీకు ఎలా అనిపించిందో వీడియో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే నేను అడిగిన క్వశ్చన్స్కి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ గాయస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మనకు మర్చిపోదండి. అట్ లాస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతుంది. గుడ్ నైట్, జై హింద్, బాయ్.